హలో, ఈరోజు ఒక సీక్రెట్ చెప్తా. అసలు మంచోళ్ళని కానీ, తెలియగల వాళ్ళని కానీ, ఇంకా అందగాళ్ళు చుక్కబడుతున్నారు, ఇలాంటి కొన్ని బిరుదు ఉంటాయి కదా మనుషులకి. అవి వరకు ఉండేది తెలుసా? అవి తెలిసిన వాళ్ళకి. అవి తెలియని వాళ్ళు ఏదో పట్టుకొని అవునా అలా జరిగిందా ఇలా జరిగిందా అని ఒత్తులు ఎత్తడం కాదు. ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఏ పని అన్నా చేస్తున్నాం అనుకోండి, 1-2 సార్లు ఎవరినన్నా విచారించండి, ఎవరినన్నా అడగండి. పొచ్చుడు మంది వీడియోల్లో లాయర్లు డాక్టర్లు ఎంతోమంది పడి ఉన్నారు. అడగండి. తుర్రం అనుకుంటా వెళ్ళి చేసేయటం, తర్వాత అయ్యో అమ్మో అని ఏడవడం. ఏంటిదంతా? ఏంటి? వీళ్ళకి తెలియగల వాళ్ళు, అందమైన వాళ్ళు, మంచోళ్ళు, సర్టిఫికెట్లు వీళ్ళకైనా. ఇవన్నీ అవలేలుగా మంచిగా చేసిన వాళ్ళకి ఏంటమ్మా? వాళ్ళకేం బిరుదిస్తారు? వాళ్ళని ఏమంటారు? సిగ్గుతో బతకండి. చదువుకున్నాం మనం, జ్ఞానం ఉంది. అది ఎక్కడ ఉపయోగించాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరిని మనం ఎలా మర్యాద ఇవ్వాలి, అవి ఫస్ట్ తెలుసుకోండి. అప్పుడు మనిషి తనాతన ధర్మం అంటారు. అందరికి ఈ పదం వచ్చింది అనుకుంటున్నారా? మంచోళ్ళు, అందగాళ్ళు, ఆరోగ్యవంతులు. మనం ఊహించుకోగానే కాదమ్మా, పైవాడు నిర్ణయించాలి మన లైఫ్ స్టైల్. చిన్న చిన్న మిస్టేక్లు అవుతుంటాయి, వాటికి అదిరెదిరిపడి ఎగిరెగిరిపడి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చెప్పుకొని అదిరిపడి ఇది చేస్తే ఏం ప్రయోజనం? వాళ్ళు ఏమన్నా చక్క పెడతారా? నీ తెలివేమైంది? నీ బుద్ధి ఏమైంది? ఎప్పుడేం చేయాలో, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా? కడుపుకు 3 పూటలు 3 పళ్ళాలు తింటలేదా? చెప్పుకుంటాం కాదు, ప్రపంచంలో అందరం చక్క పెట్టి రావటం కాదు. ఫస్ట్ నీ ఆరోగ్యం, నీ మైండ్ సెట్ని మెయింటెనెన్స్, నీ బాడీని, నీ ఫుడ్ మెయింటెనెన్స్, ఇది కావాల్సింది. నిన్ను కన్నా వాళ్ళని. అర్థమైందా? ఇవన్నీ గాలికి వదిలేసేసి తుర్రు బుర్రు అనుకుంటా వెళ్ళి 4 మాటలు మాట్లాడి ఇటు 4 ఇటు 4 అటు 4 ఇటు 4 అయిపోయిందా జీవితం? ఇంకా చాలా ఉన్నాయి. ముంతడికే ఇట్లా అయితే కుండడుండ. ఇంకా అవన్నీ ఎవరు చూడాలి, ఎవరు ఇది చెయ్యాలి? అందుకని ఇప్పుడైనా కానీ పని చేసుకోండి. అయిందేది అయింది కదా, వాగవాకండి.